తిరుపత్తూరు సమీపంలోని గ్రామానికి చెందిన 39 ఏళ్ల మహిళ. ఆమె భర్త ఆమెకు అరటి తోటలో ట్విస్ట్ ఇచ్చాడు. ఆమె భర్త భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వీరికి 4 కుమార్తెలు. వీరిలో 3కి వివాహాలయ్యి ఒక కూతురు వికలాంగురాలు కావడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ నేపథ్యంలో భార్య తీరుపై భర్తకు తరచూ అనుమానం వచ్చేది. భవన నిర్మాణ పనులకు వెళ్లిన తర్వాత తన భార్య ఒంటరిగా మరొకరిని కలుస్తున్నట్లు కూడా సమాచారం అందింది. దీంతో భర్త తన భార్య ప్రవర్తనపై రహస్యంగా నిఘా పెట్టాడు. ఇంతలో భార్య కోసం కొన్న 2.5 తులాల ఆభరణం ఆమె ఒంటిపై లేకపోవడంతో భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుమానంతో ఇటీవల భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆ మహిళ తన భర్తపై తిరుపత్తూరు అని మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజీ చేసి ఇద్దరిని అక్కడి నుంచి పంపించారు. ఇకపై ఎలాంటి తప్పు చేయనని భార్య హామీ ఇవ్వడంతో తనతో కలిసి జీవించాలనుకుంటున్నానని భర్త తీసుకెళ్లాడు. అనంతరం భర్త హోసూరులో భవన నిర్మాణ పనులకు వెళ్ళాడు. అక్కడి నుంచి భార్యకు ఫోన్ చేసినప్పుడల్లా కాల్ బిజీగా ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికలాంగుడైన తన కుమార్తెను ఇంట్లో ఒంటరిగా వదిలి సరస్సు సమీపంలోని అరటి తోటలో మళ్ళీ రహస్యంగా స్నేహితుని కలవడానికి వెళ్ళినట్లు హొసూరులోని భర్తకు వెల్లడైంది. నిన్న భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని భర్త తనకు సమాచారం ఇవ్వకుండా గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి ఇంట్లో దాక్కుని భార్యకు ఫోన్ చేశాడు. భార్య సెల్ ఫోన్ యథావిధిగా బిజీ. వరుస కాల్స్ రావడంతో భార్య ఫోన్ లిఫ్ట్ చేసి ఎప్పటిలాగే అబద్ధం చెప్పి నిద్రపోతున్నానని ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత రాత్రి 10:30 ప్రాంతంలో భార్య ఒంటరిగా ఇంటి నుంచి సరస్సు ప్రాంతానికి వెళ్ళడాన్ని గమనించిన భర్త ఆమెను వెంబడించాడు. అక్కడ అరటి తోటలో వేచి ఉన్న రహస్య స్నేహితుడితో కలిసి మద్యం సేవించి ఒంటరిగా ఉన్నాడు. ఆవేశంతో భర్త వెనుకే దొంగచాటుగా వచ్చి రాళ్లతో దాడి పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్య పుర్రె పగిలి రక్తప్రసవమైంది. అతని రహస్య మిత్రుడి చేతిలో దొరికిన బట్టలతో పారిపోయాడు. అయితే భర్త కూడా తను వదిలి వెళ్లిన ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేకలు విన్న గ్రామస్తులు గాయపడిన మహిళను రక్షించి చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై తిరుపత్తూరు తాలూకా పోలీసులు మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.